ఎట్లా హత్య జరిగింది? మరి పోలీసులు ఏమన్నా టీ షాప్ దగ్గర ఆగినప్పుడు సిద్ధారెడ్డి ఏమన్నా కత్తి తీసుకున్నాడా, అప్పుడు కొనుగోలు చేసిండా, లేకపోతే ముందుగానే ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందా అనే దానిపై కూడా విచారణ అయితే జరగాలి. అలాగే ఇప్పుడు మనం సిద్ధారెడ్డి ఉంటున్న అలాగే ఆయన పానీపూరి షాప్ దగ్గర కూడా ఉన్నాం. ఈ పానీపూరి షాప్ పేరు కూడా రెడ్డి చాట్ పానీపూరి షాప్ చూసుకోవచ్చు. మంచి హోర్డింగ్స్ పెట్టిండు, మంచిగా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఈ పానీపూరి షాప్లో కూడా అందరితో కూడా మంచిగా మాట్లాడి అందరితో కూడా స్నేహంగా ప్రతి ఒక్కరితో కూడా మంచిగా మాట్లాడుతున్నాడు. ఆయన బిజినెస్ కూడా మంచిగా జరుగుతుంది. రోజుకి ఎంత లేదన్నా 4,000 నుంచి 5,000 దాకా కూడా పైసలు వస్తున్నాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు, హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి అందరితో కూడా మంచిగా ఉంటాడు. ప్రతి ఒక్క దాంట్లో కూడా భజన కూడా చేస్తుంటాడు. భజన వాళ్ళ ఇంటి ఎదురుకున్న దాంట్లో కూడా భజన చేస్తుంటారు. భజన కూడా మాతో పాటే చేస్తుంటాడు. మంచిగానే ఉంటాడు. మరి ఇలాంటి గొడవలు అయితే ఇంతవరకు జరగలేదు, ఎలాంటి గొడవలు కూడా బయటికి రాలేదని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే ఇది ఎన్ని నెలల క్రితం నుంచి జరుగుతుంది, మరి పవన్ రెడ్డి ఎప్పటి నుంచి పరిచయం అనే దానిపై కూడా పోలీసులు కూడా విచారణ అయితే చేయాలి. అయితే ఇక్కడ వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు మీకు బదార్న అది మీ గల్లీలోనే ఈ హత్య అనేది జరిగింది. అయితే వాళ్ళు ఇంతకు ముందు కూడా కవిత, సిద్ధారెడ్డి ఇద్దరు కూడా ఇక్కడే ఉండేటోళ్ళు. ఇదే పానీపూరి షాప్ లో కూడా ఆయన బిజినెస్ కూడా చేసేటోడు. మరి ఇక్కడికి ఏమైనా వస్తుండేనా, కవిత ఏమైనా వచ్చి హెల్ప్ చేస్తుండే, ఎట్లుండేనా? ఆయన ఆమె అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుండే. మేము చూసినా కాబట్టి చూసినాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. వస్తుండే, ఇచ్చిపోతుండే మధ్యాహ్నం పూట. ఆయన 4 గంటలకు ఓపెన్ చేస్తుండే బండి, 8-9 గంటలకు క్లోజ్ అయిపోతుండే. ఫుల్ గిరాకు ఉంటుంది, అట్లా ఏం లేదు. చాట్ బండి అంటే రోడ్డు మీద చాట్ బండ్లు అంటేనే ఫేమస్ బండ్లు అన్నీ. మాకు బిజినెస్లు కాబట్టి చెప్తున్నాము, మాది సేమ్ టైమింగ్ బంద్ అయిపోతుంది. కానీ అలాంటి మనిషి అయినా కాడు. కానీ ఇది ఎన్ని రోజుల సంది జరుగుతుందో మనకు తెలియదు. అది లోపల జరుగుతుంది. ఒక పండు ఉంటుంది, ఆ లోపల పురుగు పోయింది మనం చూడలేం. అది కుళ్ళిపోయినాకనే చూడగలుగుతాం ఖరాబ్ అయింది అనేది. ఆ పురుగు అనేది పవన్ రెడ్డి అయినా పురుగు అయినా ఎప్పుడు వచ్చిండని మనకు తెలియదు. అది తెలిసింది ముగ్గురికి మాత్రమే తెలుసు. అది మరి ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎట్లుంటది అంటే, మరి పిల్లలు ఏమైనా ఇక్కడికి వచ్చి రోజు వస్తుండేనా? వాళ్ళు కూడా ట్యూషన్ కి వాటికి పోతున్నారంట. స్కూల్ 5 గంటలకి ఇడుస్తుంది. ట్యూషన్ రాగానే తిని వండుకోవడమే, మళ్ళీ స్కూల్కి వెళ్ళడమే. అంటే బజార్ గట్లా తీసుకెళ్తుండ్రి గుడిలకు ఇట్లా తీసుకుపోయేటప్పుడు ఏమన్నా వాళ్ళిద్దరు కలిసి పోయేటోళ్ళ? పిల్లలతో పాటు పోయేటోళ్ళు వాళ్ళు గుడికి ఇక్కడ. అంటే బయట ఏమన్నా కవిత ఏమన్నా వేరే వాళ్ళతో తిరగడం కానీ ఏమన్నా చూసారా? ఇంతవరకు చూడలేము అంటున్నాం కదా, మేమే చూడలేము, పరిశానంలో మేమే. ఆమె ఇంతవరకు ఏ మొగంతోటి ఇట్లా కలిసి వెళ్ళడం చూడలేము ఇంతవరకు. ఇక్కడ అంటే ఫోన్ మాట్లాడడం కూడా చూడలేదా? ఫోన్లో అంటే ఇప్పుడు నేను మాట్లాడి నువ్వు ఏమనుకుంటావు? అరే ఎప్పుడో ఒకసారి మాట్లాడడం వేరు, అంటే ఊకే మాట్లాడుతున్నట్లు ఏమన్నా కనిపించింది? అట్లా కనిపించలేదు, ఎప్పుడు కనిపించలేదు. అట్లా కనిపించలేదు. మరి ఎట్లా మరి ఇదే మీ బజార్న వాళ్ళు కలిసిమెలిసి ఉండేటోళ్ళు, ఇదంతా జరిగింది. మరి హత్య జరిగిందని చెప్తున్నా, మరి ఎక్కడ జరిగింది, ఏ స్థలంలో జరిగింది, ఎట్లా జరిగింది అని మరి పోలీసులు ఉన్నారని చెప్తున్నారు. చుట్టుపక్కల పోలీసులు కూడా ఉన్నారంటున్నారు. మరి వాళ్ళు పట్టించుకోలేదా? ఏమనుకోవచ్చు? అవి పోలీసులు ఉన్నారంటున్నారు. నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నా. కానీ చూసిన వాళ్ళు ఎవరు? ఆ సిద్ధార్థ్ రెడ్డికి తెలియాలి. సిద్ధార్థ్ రెడ్డి ఎమ్మడి ఉన్న వాళ్ళకే తెలియాలి అతను మర్డర్ ఎట్లా చేసిండో, పోలీసులు ఉన్నారా అతను ఎమ్మడి లేరా అనేది అతనికి మాత్రమే తెలియాలి. చాకు అని అంటున్నారు, కార్లో చాకు ఎట్లా వస్తుంది? అదే ఒకటి తెలియాల్సిందే. ఒకటి మళ్ళీ కానిస్టేబుల్ ఉన్నారు అంటున్నారు. కానిస్టేబుల్ ముందే మర్డర్ ఎట్లా చేస్తారు? సోషల్ మీడియాలో నేను అంటున్నారు, సోషల్ మీడియాలో అంటున్నారు పోలీసుల ముందే మర్డర్ జరిగిందని. అంటే పోలీసులు యాక్షన్ తీసుకుంటలేరా? అంటే చంపమనే చెప్తున్నారా? అంటే ఎవరైనా అమ్మాయి తప్పు చేసింది భయ్, మేమే అది ఒప్పుకుంటున్నాము. దాని పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు పరిష్కారం కోసం అదే కారులో కూడా ఆయన బ్రతిమలాడి బుజ్జగించడం కూడా చేసిండు. బుజ్జగిస్తున్న సమయంలోనే ఒప్పుకోవట్లేదని చెప్పి ఈ విధంగా చేసిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కేసులు అవుతా ఉంటాయి, పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసులు అవుతా ఉంటాయి. ఇప్పుడు 10 మంది అతని మీదకి వస్తారు, పోలీసులు సెక్యూరిటీ ఇస్తారా లేదా? ఇప్పుడు ఈయనకి సెక్యూరిటీ ఇచ్చేడుతుంటారు కదా, మళ్ళీ అమ్మాయికి అబ్బాయికి ఆయన తీసుకెచ్చేడుతుండే, కోర్టులో సబ్మిట్ చేసేడుతుండ్రి. అది ఇప్పుడు ఏదైతే పవన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఇంతవరకు చూడలేము. సోషల్ మీడియాలో వీళ్ళ ఆలమొగల దంపతుల ఫోటోలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. పవన్ రెడ్డిది మాత్రం రిలీజ్ అవుతలేదు. ఇందులో మాకు తెలియాల్సింది ఏంటిదంటే, ఇప్పుడు ఒక కిలో పండ్లు తెచ్చుకుంటాం, మామిడి పండ్లు, అందులో పురుగు అయిందని కానీ తీసి బయటికి పడేస్తాం. ఇప్పుడు అదే ఒక పురుగు మన గలీలోకి వచ్చింది, పవన్ రెడ్డి ఆయన ఇచ్చిండు. ఆ పురుగుని కనిపెట్టాలంటే మేము ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారే మనకు రక్షణ. ఆ రక్షణ లేనప్పుడు మళ్ళీ ఇంకేంటికి మళ్ళీ ఇప్పుడు ఆయన రిలీజ్ చేస్తానే కదా ఇలాంటి వాళ్ళు ఉన్నారని మాకు తెలియడానికి.
కరెక్టే కరెక్టే. ఆయన తెలియనప్పుడు ఆయన మూసి పెడితే ఈ పండు ఒక పండు తింటది, ఇంకో పండుని మీద తింటది. ఓకే. ఒక పండు తాగదు. ఒక పండుతో ఆగదు కదా, ఇంకో పండుని మీద తింటది. ఆ పండుని తినేస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఖరాబ్ కావాలి, మళ్ళీ ఎన్ని దంపతులు ఖరాబ్ కావాలి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళు స్కూల్ ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు ఈయన పోయి ఊసలు లెక్కబడ్డా వాటే వాళ్ళు పవన్ రెడ్డి, ఇప్పుడు ఎవరైతే సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడో వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు. వీళ్ళకి పిల్లలకి స్కూల్ ఎట్లా? ఇప్పుడు స్కూల్ స్టడీ మళ్ళీ ఫస్ట్ నుంచే కావాలి. స్కూల్లో పోయినా వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి పోయినవి. ఇప్పుడు పిల్లలకు వ్యతిరేకిస్తారు. మేము మమ్మీ డాడీ ఇట్లా చేసిందంట, మేము మమ్మీ లేచిపోయిందంట కదా. ఇప్పుడు ఆమె పిల్లగాళ్ళు ఉంటే ఫరక్ పడది. ఆడపిల్ల ఉంది, ఆమె 9 సంవత్సరాల ఆడపిల్ల, ఇంకా 2-3 సంవత్సరాలు అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి కేసులు వస్తే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు స్కూల్కి పోతే మీ మమ్మీ ఇట్లా వేసిందంట, మీ మమ్మీ చనిపోయిందంట. ఆడపిల్లలు ఎట్లా ఉంటారు? సెన్సిటివ్ వాళ్ళు. ఇదే సందర్భంలో ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఇదంతా అడిగింది, నెక్స్ట్ ఇంకోటి కాకపోవచ్చా? ఇప్పుడు చూసినా ఉన్నాం, మొన్న 2 పిల్లలని చంపి పడేసి, మొన్న వైష్ణవి ఇంట్లోనే, ఇది కార్లా, వాడ ఇంట్లోనే అయింది, ఇది కార్లో అయింది, అంతే తేడా. అది రోడ్డు మీద, ఇది ఇంట్లో. మరి వీళ్ళు చెప్పేది కూడా కరెక్టే. ఎందుకంటే పవన్ రెడ్డి ఫోటోలు కూడా బయట పెడితే మరి ఇతని వల్ల ఇప్పుడు ఈ కుటుంబం కూడా రోడ్డు పాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె చనిపోయింది, ఇటు నా పోలీస్ స్టేషన్లో పోయింది, అటు చూసుకున్నట్టే 2 పిల్లగాళ్ళు కూడా రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి అమ్మ ఆయలేరు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా చదువుకోవాలా? వాళ్ళ చదువు ఏం కావాలా? మరి ఇప్పుడు అదే పవన్ రెడ్డి ఫోటో కూడా బయటకు వస్తే మరి అది ఆయన ఒక అమ్మాయిని ఇట్లా చేసిండు కాబట్టి ఇంకోసారి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా పవన్ రెడ్డితో చాటింగ్ చేయాలన్నా కానీ మాట్లాడాలన్నా కానీ వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే పవన్ రెడ్డి గురించి కూడా పోలీసులు కూడా బయట పెడితే మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలా అలర్ట్ కావడం వల్ల ఇంకొకరు కూడా ఆయనకు బలి కాకుండా, మరి ఇప్పుడు ఎలాంటి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తే ఆయనకి లొంగిపోయి ఏ విధమైన మాటలు చెప్పి ఉండొచ్చు? పవన్ రెడ్డి కూడా ఒక కుటుంబం ఉంది, ఆయన కూడా పిల్లగాళ్ళు ఉన్నారంట. మరి వాళ్ళందరిని వదిలిపెట్టి మరి ఈమెతో వచ్చిండు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వీటన్నిటిపై కూడా పోలీసులు దృష్టి సారించి ఖచ్చితంగా పవన్ రెడ్డి ఫోటోలు కూడా బయట పెట్టి మరి ఈ వ్యక్తి వల్ల మీ అందరికి కూడా కొంచెం హాని జరిగే అవకాశం ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్త వహించండి అని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్పాలి. మరి రేపు పొద్దున వాళ్ళ పిల్లగాలు కూడా స్కూల్కి పోయినట్టయితే వాళ్ళకు కూడా అవమానాలు అనేవి కూడా ఎదురవుతుంటాయి. మరి వాటన్నిటిని కూడా చూసుకొని ఆ పిల్లగాలు కూడా ఇలాంటి విషయాల్లో కూడా మనస్తాపం చెందకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.